హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. మీలో చాలామంది కొత్త డిజైన్స్ పెట్టండి అనేసి కామెంట్ చేస్తున్నారు కదా. మీ అందరి కోసం మీ అందరికీ అర్థమయ్యే రీతిలో కొత్తవారు కూడా చక్కగా ఈజీగా వేసేసుకునేలాగా నేను ఈరోజైతే పెయింటింగ్ చెప్పాలనుకుంటున్నానండి. అదేంటో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈసారి ఇలా కట్టుకొని చూస్తే కొంచెం డల్గా అనిపించింది. ఇంకా దీని మీద డిజైన్ వేస్తే ఎలా ఉంటుందా అని ఇదిగో ఈ విధంగా అయితే డిజైన్ గీసేస్తున్నాను. ఇదిగోండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ విధంగా సారీ అంతా వేసేసాను. బార్డర్ వేయకుండా సింపుల్ వేలోనే రిచ్గా కనిపించేటట్టు అయితే నేను ప్లాన్ చేశానమాట. ఇంకా పెయింట్స్ అయితే వేసేద్దాం. ఫ్రేమ్ బిగించుకున్నప్పుడు కొంచెం టైట్గా అయితే బిగించుకోవాలండి. డిజైన్ వేయడం కోసమని ఈ 6 కలర్స్ పెయింటింగ్ కలర్స్ తీసుకున్నానండి. అలాగే కోన్ ఒకటి తీసుకున్నాను, గిల్టర్ ఒకటి తీసుకున్నాను, అలాగే 0 పాయింట్ బ్రష్ ఒకటి తీసుకున్నానండి. 5 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. ఇవి రెండు మీకు ఎలా కనబడుతున్నాయో తెలియదు. ఇది 904 డార్క్ బ్లూ, ఇదేమో బ్లూలో 905. ఈ నెంబర్స్ ఇలా లైట్ డార్క్ వస్తుంది అనమాట. అదే మీకు డౌట్ వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడైతే పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే ఇలా గ్రీన్ కలర్తో ఈ కాడలన్నీ పెయింట్ వేసుకొచ్చేద్దాం. దీనికోసం పాయింట్ బ్రష్ అయితే తీసుకున్నానండి. లాస్ట్ టైం పెట్టిన పెయింటింగ్ సారీకి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయండి. అయితే చాలా క్వశ్చన్స్ అడిగారు. వాటిలన్నిటికీ ఈరోజు ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్, రెడ్ కలర్ శారీకి ఎలా వేయాలి చెప్పండి ప్లీజ్. దీనికి ఆన్సర్ ఏంటంటే, లాస్ట్ టైం మేము మెరూన్ శారీ ఒకటి పెయింట్ వేసి పెట్టాం కదండి, సేమ్ దానికి వేసిన కలర్సే రెడ్ శారీకి కూడా మ్యాచ్ అవుతాయి. మీరు వేసుకునే పెయింటింగ్ డిజైన్ బట్టి సింగిల్ కలర్ గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. రెడ్కి గోల్డ్ కలర్ కూడా చక్కగా మ్యాచ్ అవుతుందండి. సెకండ్ క్వశ్చన్ అండి, శారీ మెటీరియల్ చెప్పండి ప్లీజ్. మెటీరియల్ వచ్చేసి దాదాపుగా అన్ని మెటీరియల్స్ ఉపయోగపడతాయండి. కాటన్, సిల్క్, అలాగే ఆర్గంజా అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా పట్టు, లేజరు ఇలా అన్నిటి మీద వేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు ఫ్లవర్స్కి అయితే పెయింట్ వేసేస్తున్నానండి. మనం ఈ షైనింగ్ పెయింట్స్ వేస్తున్నప్పుడు అది తొందరగా జరగదనమాట. జరగనప్పుడు మనం బైండర్ కలుపుకొని కొంచెం లూజు అంటే మనకి పెయింట్ బ్రష్ పెట్టినప్పుడు అది ఈజీగా జరుగుతుంది అనుకుంటే పర్వాలేదు. లేదంటే కొత్త బాటిల్ మనం ఓపెన్ చేసినప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం బైండర్ కలుపుకొని అంటే ఒక 2-3 డ్రాప్స్ అంతే అండి. మరీ ఎక్కువైతే బాగోదు పెయింట్ వేసినప్పుడు. అలా వేసుకుంటే కనుక మీకు చక్కగా వస్తాయి. చాలామంది అయితే పెయింట్ ఊడిపోద్దండి, లేదంటే అది ఏంటనేసి వాటి అడుగుతున్నారు. ఈ పెయింట్ అయితే అసలు ఊడదండి, సారీకి అతుక్కుపోయే ఉంటుంది. కానీ మనం బ్రష్ మూవింగ్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు బ్రష్ కదుపుతూ ఉండాలి. ఆ కదుపుతూ ఉండటం వల్ల ఏంటంటే సారీకి ప్రతి లేయర్లోకి కూడా ఈ పెయింట్ వెళ్ళడం వల్ల చక్కగా మనకి ఇలాగా పెళుసులాగా పెయింట్ అయితే రాదండి. చీరలో అబ్జర్వ్ అయిపోద్ది అనమాట. అసలు థిక్నెస్ అనేది ఉండదు, చాలా పల్చగా అయితే ఉంటుంది అనమాట. సారీలోంచి ఇలా పెయింట్ వచ్చిందా అన్నట్టుగా మనం పెయింట్ వేయాలి, అంతే తప్ప ఏదో అద్దినట్టుగా అయితే పెయింట్ వేయకూడదండి. నేను ఎన్నిసార్లు బ్రష్ తిప్పుతున్నాను కదా, ఎందుకు ఆ ప్రతి లేయర్లోకి కూడా సారీ దారాల్లోకి పెయింట్ వెళ్ళాలని ఇలా రబ్ చేస్తున్నట్టుగా వేస్తున్నాను అనమాట. ఇలాగ మీరు షైనింగ్ పెయింట్స్ వేసుకుంటే బాగుంటుంది. మామూలు పెయింట్స్ అనుకోండి షైనింగ్ లేనివి, అవి అయితే చక్కగా అబ్జర్వ్ అయిపోతాయి. ఇవి తొందరగా అబ్జర్వ్ అవ్వవు మనకి సారీ లేయర్స్లోకి. సో అందుకని దీన్ని ఇలా రబ్ చేస్తూ వేసుకోవాలన్నమాట. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను.
ఏమాత్రం అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఇంక ఇలా కలర్స్ అయితే వేసేసానండి. స్టెమ్ అయితే బాగుంది కదా. ఇంకా ఇంకొంచెం లుక్ రావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే కోన్తో ఈ విధంగా అయితే లైన్స్ ఇచ్చేస్తున్నానండి. మనం పెయింట్ వేసుకున్నాం కదా, దాని మీద ఇలా అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా కోను వేసేసానండి. కోను వేస్తే ఇంకాస్త లుక్ వచ్చింది కదా. ఇంకా లుక్ రావాలంటే కనుక గ్లిటర్ ఉంటుంది కదండి, దాంతో ఇలా మిర్రర్స్ పెట్టేస్తే కనుక చాలా అందంగా ఉంటుంది. చూడండి, పెట్టిన తర్వాత మీకే అనిపిస్తుంది. ఎంతో అందంగా ఉంది కదా. ఇలా స్టెమ్స్ వేసుకుంటే కనుక అసలు పెయింట్ వేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకునేటట్టు నేను చెప్తున్నాను. షేడ్స్ అవి ఇక ముందు వీడియోస్లో వస్తాయి. నేను ఇప్పుడు ప్లెయిన్గా ఎవరికి వాళ్ళే వేసుకునేలా అయితే సారీస్ అడుగుతున్నారు కదా చాలామంది. ఎలా వేసుకోవాలి ఏంటి, మేము ఓన్గా వేసుకునేటట్టు మీరు పెయింట్స్ చూపించండి. అసలు మీరు ఎన్ని వెరైటీస్ వేయగలరో అన్ని వెరైటీస్ మాకు చూపించేయండి అని కూడా కామెంట్ చేస్తున్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే నాకు వర్క్స్ అయినా లేదంటే ఇలా చేతి పనులు ఎవరైనా లేడీస్ నేర్చుకునే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే కష్టే ఫలే అన్నారు కదా. మన చేతితో మనం వేసుకుని ఆ సారీ కట్టుకుంటే ఆ ఆనందమే వేరనిపిస్తుంది నాకైతే. ప్రతి లేడీకి కూడా ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ వర్క్ అనేది చేతిలో ఉంటే చక్కగా ఒకళ్ళని ఆశ్రయించకుండా మనమే వేసేసుకోవచ్చు కదా అని అయితే అనిపిస్తుంది. అలా అడుగుతుంటే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. చాలామంది అయితే పెయింటింగ్స్ నేర్పించండి నేర్పించండి అంటున్నారు. ఇంకా నేనైతే ఈ ఈ మంత్ లాస్ట్ నుంచి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఇక పళ్ళులో అయితే ఈ విధంగా డిజైన్ చేశానండి. పళ్ళు లుక్ కూడా చాలా బాగుంటుంది. వేసిన తర్వాత మీరే చూద్దరు.
చాలామంది అడుగుతున్నారు కదండి, మిర్రర్స్ ఊడిపోవా అని అడుగుతున్నారు కదా. అస్సలు ఊడవు. ఏం చేయాలంటే పెయింట్ అంతా వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత 1 డే అయితే అలా ఉంచేయాలన్నమాట. నెక్స్ట్ డే ఇలా తిప్పి ఇలా తిరగేసి పేపర్ పెట్టుకోవాలండి, న్యూస్ పేపరు. ఆ పెయింటింగ్ మీద ఇలా న్యూస్ పేపర్ పెట్టి, బట్టన్ తిరగేసాం కదా, అలాగే న్యూస్ పేపర్ పెట్టి ఇలా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేస్తే కనుక మిర్రర్స్ స్టిక్ అయిపోయి ఉంటాయండి, మనకి ఏమాత్రం ఊడవు అన్నమాట. చక్కగా పెయింట్ కూడా నీట్గా ఉంటుంది. చూసారా, పెయింట్ అయితే ఎంతో పల్చగా ఉంది కదా, అసలు థిక్నెస్ లేదు. అసలు పెయింట్ వేసినట్టుగా అనిపించదు అనమాట ఈ రీతిగా పెయింట్ వేసుకుంటే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా సారీ కట్టుకుంటే ఎలా ఉందో చూసారు. చూసారా ఫ్రెండ్స్, టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుద్ది అంటే కనుక షేర్ చేయండి. అలాగే జూలై 1st వీక్ నుంచి కూడా పెయింటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తానండి. మీలో ఎవరికైనా నేర్చుకోవాలనిపిస్తే కనుక తప్పకుండా వాచ్ చేయండి. పళ్ళు వచ్చి ఈ విధంగా ఒక క్రాస్గా లైన్లు వేసాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.